పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో 4 షట్టర్లను లిఫ్ట్ చేసి దొంగతనాలు చేసిన నిందితులను పట్టుకోవడం జరిగిందని జిల్లా ఎస్పీ రాజచంద్ర అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. సిమిలర్ టు దట్ ఎగ్జాక్ట్ పేరు గుర్తులేదు కానీ ఒక రాజయ్యకు షుగర్ ఉంది, ఒక పర్సన్కి ఏమో డయాబెటీస్ ఏం లేదు. అయితే డయాబెటీస్ ఉన్న పేషెంట్కి బయటికి వెళ్ళి చెక్ చేయించుకొని రమ్మని చెప్తారు మీరు హాస్పిటల్ వాళ్ళు, టోకన్స్ ఇస్తారు వాళ్ళకి, డాక్టర్ టోకన్స్. అతను వెళ్ళి డయాబెటీస్ టెస్టింగ్ పోయినప్పుడు ఆ టోకన్ నెంబర్ కాల్ చేసినప్పుడు ఇతను వేరే రాజయ్య వెళ్తారు లోపలికి. వెళ్ళిన తర్వాత ఆ రాజయ్యకి ఏంటంటే ఇక వీళ్ళ నెగ్లిజెన్స్ అనమాట, వీడు రాజయ్యనా బాలరాజయ్యనా అని వాళ్ళు వెరిఫై చేసుకోకుండా వానికి ఆ రాజయ్య అనుకుని డయాబెటీస్ సంబంధించిన టాబ్లెట్స్ అన్నీ రాస్తారు అనమాట. రాసిన తర్వాత కేసీ తీసుకొని వెళ్ళిపోతాడు, టాబ్లెట్స్ తీసుకొని యూజ్ చేస్తూ ఉంటాడు. ఎవరైతే టెస్టింగ్ పోయిండో ఆ రాజయ్య ఈవినింగ్ వచ్చి నా కేసీ ఏది అంటే దొరకకపోతే కొత్త కేసీ ఒకటి ప్రిపేర్ చేసేసి డాక్టర్ దగ్గర ప్రిస్క్రిప్షన్ రాయిస్తుంది. అయితే ఎవరైతే పాతది రాంగ్ ప్రిస్క్రిప్షన్ తీసుకుపోయాడో ఆయన కేస్ షీట్ మిగిలిపోయింది అక్కడ, దాన్నైనా తీసుకొని వాళ్ళు అలర్ట్ చేసుకొని ఆ పర్సన్ని పిలిపించుకొని కేస్ షీట్ మారిపోయిందని చెప్పాల్సింది. అది ప్యూర్ నెగ్లిజెన్స్ అయితే హాస్పిటల్ సైడ్ నుంచి కనిపిస్తూ ఉంది. సో దీంట్లో ప్రధాన బాధ్యత ఎవరు అనేది మనకి ఎంక్వైరీలో తెలుస్తూ ఉంది. అతనికి ఆ టాబ్లెట్స్ వాడడంతో కొంచెం లో షుగర్ అయిపోయి తర్వాత కాన్సిక్వెన్సెస్ తోటి చనిపోయినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఎగ్జాక్ట్గా మనకి పిఎంఈ రిపోర్ట్ ఇంకా వచ్చిన తర్వాతనే బికాస్ ఆఫ్ మెడికేషన్ చనిపోయినా లేకపోతే ఇంకేమైనా రీజన్తో చనిపోయినా అనేది మనకు తెలుస్తుంది. సో ప్రిలిమినరీగా అయితే మనకి ఎఫ్ఐఆర్ కంటెంట్ తోటి మన ఎంక్వైరీ ప్రిలిమినరీగా ప్రిపేర్ జరిగిన దాంతో ఇది జరిగింది. ఎంతమంది మీద ఎఫ్ఐఆర్ అయింది సార్? 3 పైన ఎఫ్ఐఆర్ అయింది, ఇంక్లూడింగ్ డాక్టర్స్. ఇంకా ఎవరున్నారు దాంట్లో మొత్తం ఇన్వాల్వ్మెంట్ ఎవరు అనేది మనకు ఫర్దర్ ఎంక్వైరీలో తెలుస్తుంది. థ్యాంక్ యూ. వాళ్ళు అది ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఇస్తేనే వాళ్ళు దే కెన్ ప్రొటెక్ట్ దెమ్. ఎందుకంటే పత్తాలు లాస్ట్ గెలిచిన పత్తాలు ఎవరు గెలవడు, డబ్బులు రావు. అదే డబ్బులు రొటేషన్ అయ్యి ఆర్గనైజర్ పోతాయి, వాడు ఒక్కడే గెయిన్ అయ్యేది, మిగతా అంతా లాస్ అవుతారు పత్తాలు. అండ్ పత్తాలు లాస్ అయిన తర్వాత 2 ఆప్షన్స్ ఉంటాయి, అయితే దొంగతనం చేయాలి లేదా సూసైడ్ చేసుకోవాలి. ఈ 2 అవుతారు కూడా. కాబట్టి పత్తాలకి ఇంత పెద్ద ఇంపాక్ట్ ఉంది. సో దాని మీద కూడా 100% మా ఫోకస్ ఉంది. వీఆర్ కరెక్టింగ్ ఇంటెలిజెన్స్, ఇన్ఫర్మేషన్ కరెక్ట్ చేస్తాం. సార్, కరీంనగర్ జిల్లాలో ఒక జంట హనీ ట్రాప్లు పెద్ద మొత్తంలో మోసాలకు పాల్పడింది. అట్లాంటివి కూడా కామెంట్లు జరుగుతున్నట్టు బాడీగా గుర్తిస్తున్నారు. మీరు దృష్టికి వచ్చింది? ఇది నాకు దృష్టికి అయితే ఏం రాలేదు. ఉంటే మన ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. చాలా వరకు ఏంటంటే హనీ ట్రాప్ ఉంటే వాళ్ళు సిగ్గుతోటి షేమ్ఫుల్గా ఫీల్ అయ్యి చెప్పలేదు. బట్ అది చెప్తేనే వాళ్ళు అట్లీస్ట్ మిగతా వాళ్ళని ప్రొటెక్ట్ చేయొచ్చు. అండ్ వాళ్ళు ఎవరైతే చెప్తారో వాళ్ళ ఇన్ఫర్మేషన్ కూడా చాలా గోప్యంగా ఉంచబడుతుంది. థ్యాంక్ యూ.